పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే రాజధాని ముజఫరాబాద్ నేడు భారీ మార్చ్కు వేదికగా నిలవబోతోంది. పాక్ ప్రభుత్వ అణిచివేతను వ్యతిరేకిస్తూ ముజఫరాబాద్ ముట్టడికి ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కదం తొక్కుతున్నారు. ఆర్థిక రాజకీయ వివక్షను వ్యతిరేకిస్తూ హక్కుల కోసం తలపెట్టిన ఈ మార్చ్లో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సైన్యం సాయంతో ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎహబాజ్ షరీఫ్ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పీఓకే వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిరసనకారులను నిలువరించేందుకు 4000 ట్రూప్లు 7 రేంజర్ వింగ్లను పాక్ సైన్యం రంగంలోకి దింపింది. మరోవైపు రావెల్కోట్ బస్టాండ్ వద్ద నిరసనకారులపై పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను కేటాయించారు. దీన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరులతో తమపై పెత్తనం చెలాయించడం, తమ హక్కులను కాలరాయడమేనని జాక్ అంటోంది. దీన్ని రద్దు చేసి 12 సీట్లను స్థానికులకే కేటాయించాలి అన్నది వారి ప్రధాన డిమాండ్. పప్పులు, గోధుమల వంటి నిత్యావసరాలను సబ్సిడీలపై అందించాలి అన్నది మరో డిమాండ్. ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గత జూన్లో శాంతియుత ప్రదర్శనలపై పాక్ ఆర్మీ రేంజర్స్ జరిపిన కాల్పులో 20 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబాలకు న్యాయం చేయాలి అన్న డిమాండ్లతో ఈ భారీ మార్చ్ తలపెట్టారు.